హలో ఫ్రెండ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 5 ఉల్లిపాయలు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, వేయించి ధనియాలు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, జాజికాయ అవి, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకులు 4, అలాగే 3 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 కట్టలు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ముందుగా హోల్ గరం మసాలా అనేవి మనం వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుంది. గరం మసాలా రెడీ అవుతుంది. అలాగే ఒక నిమ్మకాయ. ముందుగా చికెన్ మ్యారినేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా కళాయిలో చికెన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మనకు సరిపోతుంది. కావాలంటే ముందు రోజు నైటే చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకున్న తర్వాత చెక్క, లవంగ, 1 ఇలాచి వేసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైసీ లెవెల్స్ కావాలి అంటే కనుక ఇంకా మీరు కారము, గరం మసాలా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. మీకు స్పైసీ లెవెల్స్ ఇంకా ఎక్కువ కావాలంటే కనుక గరం మసాలా, కారం ఎక్కువ యాడ్ చేసుకొని మీరు స్పైసీనెస్ని ఆస్వాదించవచ్చు. అలాగే ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసం అయితే కనుక పిండుకుంటున్నాము. ఇలా ఇంకా మనకి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. అలాగే బిర్యానీ ప్రిపరేషన్కి ముందుగానే మనం 1/2 కేజీ బాస్మతి రైస్ కనుక తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాము. అలాగే ఇంకొక బౌల్లో కింద ఆయిల్ రాసేసి చికెన్ మ్యారినేషన్ చేసుకున్నది మనం ఈ బౌల్లో వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద ఆయిల్ రాస్తే ఏంటంటే మనకి కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే ఇంకొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద మనకి చికెన్ అయితే కనుక ఉడికిపోతుంది. కొంచెం మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు కొంచెం మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. వాటర్ అయితే కనుక బాయిల్ అయిపోయాయి. వాటర్లో 2 పచ్చిమిర్చి, 4 బిర్యానీ ఆకులు, షాజీరా, స్టార్ అని, చెక్క, లవంగ ఇవన్నీ వేసి మనం వాటర్ అయితే కనుక బాయిల్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. అలాగే 1.5 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాము.
ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగుంటుంది. అందులో ఇంకా మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వాటర్ అయితే కనుక బాయిల్ అయిపోయాయి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం నిమ్మరసం కనుక పిండుకుంటే రైస్ అనేది బాగుంటుంది. అలాగే ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని అయితే కనుక వేసుకుందాము. రైస్ అయితే కనుక 70% కుక్ అయిపోయింది. ఇలా 70% కుక్ అయిన రైస్ని పక్కన పెట్టుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. మనం దమ్ చేసుకోవడానికి ఇంకొక బౌల్లో కింద రైస్ అయితే కనుక బాగా స్ప్రెడ్ చేసుకొని లేయర్స్ లాగా మనం వేసుకోవాలి. ముందు రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చికెన్ అయితే కనుక వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, చికెన్ పీసెస్ అయితే కనుక అలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే కొంచెం కొంచెం గ్రేవీ కానీ అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మనకు ఒక లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక లేయర్లో కొంచెం మళ్ళీ రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ అదే విధంగా చికెన్ కర్రీ కూడా వేసుకుందాము. అలాగే చూస్తున్నాం కదా, ఇంకొక లేయర్ అయితే కనుక రైస్ వేసేసుకుందాము. ఈ రైస్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఇంకొక లేయర్లో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పీసెస్తో పాటు కొంచెం చికెన్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. మనం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే చికెన్ ఒక లేయర్ వేసేసుకున్నాక అలా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. అలాగే ఫైనల్గా మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కనుక కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మనకు దమ్ ప్రాసెస్ అయితే కనుక అయిపోయిందండి. స్టవ్ మీద పెట్టేసుకొని మనకి దమ్ కోసం పైన ఇంకొక బౌల్లో వాటర్ బాగా ఫిల్ చేసుకొని మన బరువు కిందకి పెట్టుకుంటాము. మనకి ఇంకా బాగా దమ్ అయిపోతుంది. 15 to 20 minutes ఉంటే కనుక మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మాకైతే చికెన్ బిర్యానీ ఇలా వచ్చింది. చాలా మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వచ్చిందండి మాకు. రైసు పీసు పర్ఫెక్ట్గా బాగా కుక్ అయినాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు కనుక చికెన్ బిర్యానీ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ like, share and subscribe our channel. Thank you friends. Thank you for watching.